Welcome to the Digital Lessons. Government of Telangana, Board of Intermediate Education, Hyderabad. Intermediate Vocational Course, Second Year, Insurance and Marketing. Course Code 214. Paper 1, Retail Marketing. Unit 3, Stores Layout and Design. Prepared by K. Anuradha, Government Junior College Girls, Godavarikani, Peddapelli. Unit 3, Stores Layout and Design. Introduction. A store layout is the design in which a store's interior is set up. Store layout are well thought out to provide the best exposure possible. They are designed to create an attractive image for consumers. Stores layout. Store layout అనేది స్టోర్ ఇంటీరియర్ ఏర్పాటు చేయబడిన డిజైన్. స్టోర్ లేఅవుట్ సాధ్యమైనంత వరకు వినియోగదారులకు ఉత్తమమైన సరుకులను అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అవి వినియోగదారులను ఆకర్షించడానికి, ఆకర్షణీయమైన చిత్రాన్ని రూపొందించడానికి స్టోర్స్ లేఅవుట్ అనేది రూపొందించడం జరిగింది. ఒక స్టోర్ని నిర్మించేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు ఇమిడి ఉంటాయి మరియు అనేకమైన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసే పద్ధతిని కట్టడపు నమూనా లేదా స్టోర్స్ లేఅవుట్ అని అంటారు. ఒక మంచి స్టోర్ లేఅవుట్ యొక్క ఉద్దేశం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మరియు అనేక ప్రయోజనాలను మనకు ఇస్తుంది. వినియోగదారులను ఆకర్షించడానికి, స్టోర్స్ ను అభివృద్ధి చేయడానికి స్టోర్స్ లేఅవుట్ అనేది ఉపయోగపడుతుంది. Factors include the location of stores. A good layout provides you with the opportunity of influencing store turnover. The appropriate shelf layout, the arrangement of the product range, are a well thought out spot for special offers all have a direct effect on turnover. So, a good layout may very well create a boom in a store's turnover. The layout also has an organizational component. Each store has its own best solutions for logistics problems. This applies especially to stores with a fast turnover of goods. Stores that sell products that are difficult to market or products that have a large amount of a space, etc. Defining specific condition is an absolute necessity for the sale of goods that require a certain ambience. And finally, it is important to keep both customers and sales employees satisfied. Location of stores. దుకాణాల స్థలం. ఒక మంచి లేఅవుట్ స్టాక్ టర్నోవర్ ని ప్రభావితం చేస్తుంది. స్టోర్స్ యొక్క తగిన షెల్ఫ్ లేఅవుట్ ఉత్పత్తి శ్రేణి యొక్క అమరిక లేదా ప్రత్యేకమైన ఆఫర్ల కోసం బాగా అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ లొకేషన్ ఆఫ్ స్టోర్స్ అనేది సరుకు టర్నోవర్ల పైన ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మంచి లేఅవుట్ ఉన్న దుకాణాన్ని ఎన్నిక చేసుకోవడం వల్ల దుకాణాలలో సరుకు టర్నోవర్లో అంటే అమ్మకాల కొనుగోలులో విజృంభణను సృష్టించవచ్చు. ఒక మంచి లేఅవుట్కు సంస్థాగత నిర్మాణం కూడా ఉంటుంది. ప్రతి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి స్టోర్ తన సొంత ఉత్తమ పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వస్తువులకు వేగవంతమైన టర్నోవర్ ఉన్న దుకాణాలకు లేదా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులను తీసుకునే దుకాణాలకు ఇది వర్తిస్తుంది. పెద్ద మొత్తంలో వస్తువులను తీసుకునే సరుకులను అమర్చడానికి తగిన స్థలం మొదలైనవి ఏర్పాటు చేసుకోవాలి. వస్తువుల అమ్మకం మరియు అమ్మకపు వాతావరణాన్ని
అవసరమయ్యే నిర్దిష్ట షరతులను నిర్వహించడం అనేది ఒక భాగం. అమ్మకాలను పెంచడానికి మరియు వినియోగదారులు సంతృప్తి పరచడానికి ఇది చాలా ముఖ్యం. స్టోర్స్ నిర్మించేటప్పుడు అనేక సౌకర్యాలు కలిగిన ప్రదేశాలను అనగా అన్ని సౌకర్యాలు కలిగిన ప్రదేశాలు అనగా రవాణా సౌకర్యం, వినియోగదారుల కొనుగోలు చేసే సౌకర్యం, వస్తువుల సౌకర్యం, ఉత్పత్తిదారులు అమ్మే సౌకర్యం మొదలైనవి అన్ని సౌకర్యాలు కలిగిన ప్రదేశాన్ని ఎన్నిక చేసుకొని నిర్వహిస్తారు కనుక దీనిని లొకేషన్ ఆఫ్ స్టోర్స్ అని అంటారు. Purpose of the store layout. A good store layout serves many purposes, such as, for instance, customer flow, the prevention of shoplifting, and logistics. The main purposes are discussed in greater detail below. First one, customer flow. One of the main purpose of the layout is undoubtedly to create smooth customer flow through the store. To achieve this, it is important to create the right balance between fast and smooth customer flow on the one hand and provision of space on the other. Creating a smooth customer flow is necessary in stores what have a high frequency of customers visit. Well organized routing and sufficiently wide aisles can achieve this. Second one, prevention. The layout also has a preventive task. The more poorly organized a store, the more opportunities shoplifters have to take advantage of the unclear situation. When developing the layout, precautions can be taken that make it more difficult for shoplifters to steal goods. Third one, logistics. You will also want to keep logistics under control. Studies show that the so-called final 50 years are the highest cost items in the logistics chains. Other function. Naturally, a good layout has other purposes as well. In accordance with the principle that first impression count, the layout can either attract a customer or put them off. A layout can provide solutions or it can complicate matters. A logical product layout will help customers make a decision to purchase, whereas an illogical order creates confusion and dissatisfaction. స్టోర్స్ లేఅవుట్ ఉద్దేశం. పర్పస్ ఆఫ్ ద స్టోర్స్ లేఅవుట్. ఒక స్టోర్ నిర్మించేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేయగలిగిన నమూనానే కట్టడపు నమూనా లేదా స్టోర్స్ లేఅవుట్ అని అంటారు. ఒక మంచి స్టోర్స్ లేఅవుట్ యొక్క ఉద్దేశం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మరియు అనేక ప్రయోజనాలను మనకు చేకూర్చుతుంది. వినియోగదారులను ఆకర్షించడానికి, స్టోర్స్ ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక మంచి స్టోర్ లేఅవుట్ అనేది అనేక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. వినియోగదారుల ప్రవాహాన్ని పెంచుకోవడానికి, ప్రధాన సమస్యలను నివారించడానికి తోడ్పడుతుంది. ప్రధాన ప్రయోజనాలు క్రింద మరింత వివరంగా చర్చించబడ్డాయి. ఫస్ట్ వన్, కస్టమర్ ఫ్లో. దీన్నే వినియోగదారుల ప్రవాహం లేదా వినియోగదారుల తాకిడి అని కూడా అంటారు. స్టోర్స్ యొక్క ముఖ్యమైన విధి వినియోగదారులను ఆకర్షించడం. వినియోగదారులతో చాలా సున్నితంగా మాట్లాడి వారికి కావలసిన వస్తువులన్నీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. వినియోగదారులు వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. సున్నితంగా మాట్లాడాలి. వారికి కావలసిన వస్తువులు తెలుసుకొని వాటిని గురించి వారికి మరింత వివరంగా వివరించాలి. మరియు స్టోర్ను రవాణాలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మించాలి. అన్ని రవాణాలకు అనుకూలంగా ఉండే విధంగా స్టోర్స్ ని నిర్మించుకోవాలి. ఈ విధంగా వినియోగదారులకు కావలసిన వస్తువులన్నీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లయితే
ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి వినియోగదారులు వాళ్ళు ఆకర్షించబడి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టోర్స్ ద్వారా సున్నితమైన వినియోగదారుల ప్రవాహాన్ని సృష్టించడానికి లేఅవుట్ యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. వినియోగదారుల ప్రవాహాన్ని సాధించడానికి ఒకవైపు వేగవంతమైన మరియు మృదువైన ప్రవాహాన్ని, మరొక వైపు మరియు దుకాణాల స్థలాన్ని అందించడం మధ్య సరైన సమతుల్యతను సృష్టించడం చాలా ముఖ్యం. అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న దుకాణాలలో అంటే ప్రభావం ఉన్న దుకాణాలలో సున్నితమైన వినియోగదారుల ప్రవాహాన్ని సృష్టించడం అనేది అవసరం. వినియోగదారులతో చాలా సున్నితంగా మాట్లాడి చిరునవ్వుతో పలకరించి వారికి కావలసిన వస్తువులన్నిటి అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నట్లయితే వినియోగదారుల ప్రవాహం చాలా ఉంటుంది. సెకండ్ వన్, అడ్డంకులు, ప్రివెన్షన్. ప్రస్తుత ప్రపంచంలో పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి పోటీదారులు కూడా ఎక్కువగా ఉంటారు. వస్తు నాణ్యతలో, ధరలో తేడాలు వచ్చినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వినియోగదారులకు నచ్చే విధంగా వస్తువులను ఏర్పాటు చేయాలి. వస్తువులో కానీ నాణ్యతలో కానీ ఎలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. వినియోగదారుని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ అదనపు ప్రయోజనాలు కల్పించాలి. డిస్కౌంట్ల రూపంలో కానీ ఆఫర్ల రూపంలో కానీ వినియోగదారునికి అదనపు ప్రయోజనాలు కల్పించడం వల్ల పోటీదారుల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వస్తు నాణ్యతలో, ధరలో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ తేడాలు వచ్చినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వినియోగదారుని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ అదనపు ప్రయోజనాలు అనేది కల్పించాలి. థర్డ్ వన్, మెలకువలు, లాజిస్టిక్స్. స్టోర్స్ నడిపించే వ్యక్తి సమర్థుడై ఉండాలి. అంటే నిర్వహణ బాధ్యత తెలిసిన వ్యక్తి ఉండాలి. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలిసిన వ్యక్తి ఉండాలి. వినియోగదారుల అభిరుచులను బట్టి వారికి నచ్చిన విధంగా వారితో ప్రవర్తించవలసి ఉంటుంది. ఎల్లప్పుడూ స్టోర్స్ ని అభివృద్ధి చేస్తూ ఇంకా ఏ విధంగా వేరే మార్గాల ద్వారా స్టోర్స్ ని అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి సమర్థుడై ఉండాలి. ఈ విధంగా ఒక సమర్థుడైన వ్యక్తిని స్టోర్ నడిపించడం వల్ల ఆ స్టోర్ ఎక్కువగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇతర అంశాలు, అదర్ ఫ్యాక్టర్స్. మంచి లేఅవుట్ యొక్క ఉద్దేశం స్టోర్స్ ని అభివృద్ధి చేయడం. ఏ విధంగా వస్తువులను అమ్మాలి, ఏ విధంగా వినియోగదారులను ఆకర్షించాలి, వినియోగదారులకు అవసరమైన అదనపు సమాచారాన్ని కల్పిస్తూ స్టోర్స్ ను అభివృద్ధి చేయాలి. పోటీదారుల నుంచి వచ్చే పోటీని తట్టుకుంటూ వినియోగదారులను ఆకర్షించాలి. కాబట్టి వినియోగదారులను ఆకర్షించడానికి వారికి అదనపు ప్రయోజనాలు కల్పించాలి. వస్తువులను ఏ విధంగా అమ్మాలి, వస్తువుల అమ్మకాలు ఏ విధంగా చేయాలి, వినియోగదారుని కొనుగోలు చేసేలా ఏ విధంగా ప్రేరేపింప చేయాలి, వారికి డిస్కౌంట్ల రూపంలో, నెక్స్ట్ ఆఫర్ల రూపంలో వారికి అవకాశాలు లేదా ప్రయోజనాలు కల్పిస్తూ స్టోర్స్ ని అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఒక మంచి లేఅవుట్ యొక్క ఉద్దేశం స్టోర్స్ ని అభివృద్ధి చేయడం. Points to be remembered while developing the stores. The signage displaying the name and logo of the store must be installed at a place where it is visible to all. The store must offer a positive ambience to the customer, must leave the store with a smile. Make sure the mannequins are according to the target market and display the latest trends. The trial room should have mirrors and must be kept clean. Do not dump unnecessary boxes or hangers in the design room. The retailer must choose the right color for the walls to set the mood of the customers. Prefer light and suitable shades. The picture should not act as an object of obstacle. Don't unnecessarily hide too many type of furniture at your store.
The merchandise should be well arranged and organized on the racks assigned for them. The shelves must carry necessary labels for the customer to easily locate the products they need. Never play loud music at the stores. The store should be adequately lit so that the product are easily visible to the customer. The floor tiles, ceilings, carpets, and racks should be kept clean and stain free. There should be no bad odor at the store as it irritates the customers. Do not stock anything at the entrance or exit of the store to block the way of the customers. The customer should be able to move freely in the store. The retailers must plan his store in a way which minimizes theft or shoplifting. Merchandise should never be displayed at the entrance or exit of the store. Expensive products like watches, jewelry, mobile handset, precious stones, and so on must be kept in locked cabinets. Install cameras, CCTV, to have a closer look on the consumer. Instruct the store manager or the sales representatives to try and assist all the customers who come for shopping. Ask the customers to deposit their carry bags at the entrance itself. Do not allow the consumers to carry more than 3 dresses at one time to trial room. స్టోర్స్ని అభివృద్ధి చేయడానికి కావలసిన అంశాలు. స్టోర్స్ ఉన్న ప్రదేశం రవాణాకు అనుకూలంగా ఉండాలి. అందరూ స్టోర్స్ని గుర్తుపట్టే విధంగా బోర్డు కానీ లోగో కానీ లేదా ప్రదర్శనలు కానీ ఏర్పాటు చేయాలి. వినియోగదారులతో మంచి సంబంధం కలిగి ఉండాలి. వినియోగదారులు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. కొత్త కొత్త ఫ్యాషన్స్ ని అనుసరిస్తూ ఉండాలి. వినియోగదారులకు సులభంగా వస్తువులు దొరికే విధంగా డిస్ప్లే బోర్డ్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ వినియోగదారులకు నచ్చిన విధంగా ఏర్పాటు చేయాలి. మరియు డిస్ప్లే బోర్డ్స్ ని కూడా ఏర్పాటు చేయాలి. వినియోగదారులు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ట్రయల్ రూమ్ సౌకర్యాలు కల్పించాలి. ట్రయల్ రూమ్స్ లో ఉన్న మిర్రర్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన వస్తువులు ట్రయల్ రూమ్స్ లో ఉండకూడదు. వినియోగదారుని ఆకర్షించడానికి మరియు అతని ఆలోచనలో మార్పు చేయడానికి స్టోర్స్ ని ఏర్పాటు చేయాలి. అంటే వినియోగదారుని ఆకర్షించే విధంగా స్టోర్ ని ఏర్పాటు చేయాలి. స్టోర్స్ యొక్క గోడలకు లైట్ కలర్ పెయింట్ చేయించి దానికి తగినట్లుగా కలర్ షేడ్స్ వేయించాలి. దీన్ని బట్టి వినియోగదారుని మూడ్ చేంజ్ అయి వస్తువులు కొనే విధంగా అతన్ని ప్రేరేపింప చేయాలి. ఒక్కొక్క రకం వస్తువులకు ఒక్కొక్క ర్యాక్ కేటాయించాలి. వినియోగదారుడు చూడగానే సులభంగా అందుబాటులో ఉండే విధంగా వస్తువులను ఏర్పాటు చేయాలి. వినియోగదారుడు వస్తువులను గుర్తుపట్టే విధంగా ఒక్కొక్క ర్యాక్ కి ఒక్కొక్క లేబుల్ కేటాయించాలి. స్టోర్ లో ఉన్న ఫర్నిచర్ ఆకర్షవంతంగా ఉండాలి. అనవసరమైన ఫర్నిచర్ స్టోర్ లో ఉండకూడదు. పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ ని ఏర్పాటు చేయకూడదు. ఫ్లోర్ లైట్స్, కార్పెట్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక్కొక్క రకం వస్తువుకు ఒక్కో ర్యాకు కేటాయించాలి. వినియోగదారుడు స్టోర్స్ లో స్వేచ్ఛగా తిరిగే విధంగా ఏర్పాటు చేయాలి. వినియోగదారులకు ఎలాంటి అసహనం కలిగించకూడదు. ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్లను క్లియర్ గా తెలియచేయాలి. సీసీ కెమెరాలను అమర్చాలి. వినియోగదారులు వెంట తెచ్చుకున్న బ్యాగులను ఎంట్రన్స్ లో పెట్టే విధంగా ఏర్పాటు చేయాలి. వినియోగదారులు వస్తువులను చూడగానే సులభంగా గుర్తుపట్టే విధంగా ఉండాలి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది
కలిగించకూడదు. స్టోర్స్ లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేస్తూ ఉండాలి. స్టోర్స్ ఎల్లప్పుడూ మంచి సువాసనతో ఉండేలా చూసుకోవాలి. వ్యాపారానికి సంబంధించిన వస్తువులను ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్లలో డిస్ప్లేలో చేయకూడదు. విలువైన వస్తువులను జ్యువెల్లరీ, వాచెస్, మొబైల్ హ్యాండ్సెట్స్ ఇంకా ఇతర ఏవైనా విలువైన వస్తువులను లాకర్ లో పెట్టే విధంగా ఏర్పాటు చేయాలి. వినియోగదారుడు డ్రెస్సెస్ ని ట్రయల్ చేస్తున్నప్పుడు ఒక వినియోగదారునికి ఒక్కసారి త్రీ త్రీ డ్రెస్సెస్ కి మాత్రమే అవకాశాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వలన మనం స్టోర్స్ ని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవచ్చు. Factors considered for grass layout. First one, accessibility, visibility, and traffic. Retailers want to be located where there are many shoppers, but only if the shoppers meets the definition of their target market. Small retail stores may benefit from the traffic of nearby larger stores. Second one, signage zoning planning. Before signage a lease, be sure you understand all the rules, politics, and procedures related to your retail store location. Contact the City Hall and Zoning Commission for information on regulations regarding signage. Ask about any restriction that may affect retail operation and any future planning that could change traffic, such as highway constructions. Third one, competition and neighbors. Other area business in your prospective location can actually help or hurt your retail shop. Determine if the type of business nearby are compatible your store. Fourth point, location cost. The location you can afford now and what you can afford in the future should vary. It is difficult to create sales projects on a new business, but one way to get help in determining how much rent you can pay is to find out sales similar retail business are making and how much rent they are paying. Personal factors. If you plan to work in your store, think about your personality, the distance from the shop to home, and other personal consideration. If you spend much of your time traveling to and from work, the commute may overshadow the exhilaration of being your own boss. గ్రాస్ లేఅవుట్ యొక్క అంశాలు. ఫస్ట్ వన్, వస్తువు సరఫరాకు అనుకూలం. ఒక చిల్లర వర్తకుడు ఒక దుకాణాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు ప్రజలు రద్దీగా నడిచే స్థలం మరియు వస్తువుల పంపిణీకి అనుకూలంగా ఉన్న ప్రదేశాలు, ప్రజలు ఏ వస్తువునైనా కొనుగోలు చేసే ప్రదేశాన్ని మరియు కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి ట్రక్కులలో సరఫరా చేసే విధంగా స్థలం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఏ రవాణాకైనా అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నియమ నిబంధనలు మరియు ప్రణాళికలు. దుకాణం నిర్మించేటప్పుడు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దుకాణం నిర్మించడానికి ఎవరి పర్మిషన్ అయితే తీసుకోవాలో వారందరి పర్మిషన్ తీసుకోవాలి. అన్ని రకాల నియమాలు పాటించి పోలీసుల అనుమతి గాని జోనింగ్ కమిషన్ గాని అనుమతి తీసుకున్న తర్వాతనే స్టోర్స్ ని నిర్మించుకోవాలి. పోటీ. ఒక దుకాణానికి స్థలం ఎంచుకునేటప్పుడు ఆ స్థలంలో ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎంతమంది పోటీదారులు ఉన్నారు, మరి ఎంత పోటీ ఉందో పరిశీలించిన తర్వాతనే స్టోర్స్ నిర్మించుకోవడానికి నిర్ణయం అనేది తీసుకోవాలి. స్థల వ్యయం. ఒక షాపు నిర్మించేటప్పుడు ముఖ్యంగా భవనాల అద్దె, భవనాల మరమ్మతులు, రక్షణ, వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, మరియు పన్నులు ఏ విధంగా చెల్లించాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే స్టోర్స్ నిర్మించుకోవాలి. మనం తీసుకునే స్టోర్ అన్ని వాతావరణానికి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుందా లేదా, ఒకవేళ భవనాల అద్దె ఏ విధంగా ఉంది, మరమ్మతులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పరిశీలించిన తర్వాతనే స్టోర్స్ నిర్మించుకోవడానికి నిర్ణయం అనేది తీసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, వ్యక్తిగత అంశాలు, పర్సనల్ ఫ్యాక్టర్స్. ఒక షాపు నిర్మించేటప్పుడు
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మన సొంత అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక షాపు నిర్మించేటప్పుడు వ్యక్తిగతంగా దుకాణం దగ్గర నుంచి ఇంటికి, ఇంటి నుంచి దుకాణానికి ఎంత దూరం ఉందో, రవాణాకు సౌకర్యంగా ఉంటుందో లేదో అని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. షాపు నిర్మించే దగ్గర యజమానికి గల పేరు ప్రతిష్టలు మరియు అతనికి మంచి పరిచయం ఉన్న వ్యక్తులు, అమ్మకంలో సహాయకారిగా ఉన్న వ్యక్తులు ఉన్నారా లేదా, ఇవన్నిటిని పరిశీలించిన తర్వాతనే స్టోర్స్ నిర్మించడానికి నిర్ణయం అనేది తీసుకోవాలి. Special requirements to maintain a business smoothly. Special consideration. First one, will the store require special lighting, pictures or other hardware installed? Second point, are restrooms for staff and customers available? Third, is there adequate fire and police protection for the area? Fifth, is there sanitation service available? Fifth point, does the parking lot and building exterior have adequate lighting? Sixth, does the building have a canopy that provides shelter if raining? Seventh, what is the crime rate in the area? Eighth, are there blue laws, restrictions on Sunday sales? Don't feel rushed into making a decision on where to put your retail store. Take your time, research the area, and have patience. వ్యాపారాన్ని సక్రమంగా నిర్మించడానికి కావలసిన సౌకర్యాలు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను కల్పించడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, షాప్ యొక్క అడ్రస్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయాలి. అంటే షాప్ యొక్క బోర్డు అందరికి కనబడే విధంగా ఏర్పాటు చేయాలి. మరియు షాప్ ఏ రవాణాకైనా అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. మరియు షాప్ ని అందరికి కనబడే విధంగా ఏర్పాటు చేయాలి. సెకండ్ పాయింట్, షాప్ లో ప్రత్యేకమైన లైటింగ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. మరియు ఫర్నిచర్ మరియు హార్డ్వేర్ సౌకర్యాన్ని కూడా కల్పించాలి. థర్డ్ పాయింట్, వినియోగదారులకు మరియు షాప్ లో పనిచేసే వారికి విశ్రాంతి గది సౌకర్యాన్ని కల్పించాలి. ఫోర్త్ పాయింట్, పోలీస్ స్టేషన్ మరియు ఫైర్ స్టేషన్ దగ్గరగా ఉండే విధంగా షాప్ ని ఏర్పాటు చేయాలి. మరియు రవాణా సౌకర్యాలు అంటే అన్ని రవాణాలకు అనుకూలంగా ఉండే విధంగా షాప్ ని నిర్మించుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ఉండేలా స్టోర్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశాన్ని ఎన్నిక చేసుకోవాలి. అన్ని వాతావరణాలకు అనుకూలంగా, అన్ని కాలాలకు అనుకూలంగా ఉన్న స్టోర్స్ ని నిర్మించుకోవాలి. సండే లేదా ఏదైనా హాలిడే రోజు ఒకవేళ షాపును కనుక ఓపెన్ చేసినట్లయితే నియమ నిబంధనలకు అనుకూలంగా ప్రవర్తించాలి. సెవెంత్ పాయింట్, వినియోగదారుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. వారు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. వారికి పాజిటివ్ యాటిట్యూడ్ ని కల్పించాలి. ఈ విధంగా ఒక వినియోగదారునితో మనం సక్రమంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళు షాప్ కి మళ్ళీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. షార్ట్ ఆన్సర్ టైప్స్ క్వశ్చన్స్. డిఫైన్ లేఅవుట్. లేఅవుట్ ని నిర్వచించండి. సెకండ్, వాట్ ఈస్ మీన్ బై కస్టమర్ ఫ్లో? వినియోగదారుల ప్రవాహం అంటే అర్థాన్ని తెలియచేయండి. వాట్ ఈస్ మీన్ బై లొకేషన్ ఆఫ్ స్టోర్స్? దుకాణాల స్థలాన్ని నిర్వచించండి. దుకాణాల స్థలం అంటే ఏమిటో తెలియచెప్పండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ద స్టోర్స్ లేఅవుట్. స్టోర్స్ లేఅవుట్ యొక్క ఉద్దేశాన్ని వివరించండి. సెకండ్, వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ డెవలపింగ్ ద స్టోర్స్? స్టోర్స్ ని అభివృద్ధి చేయడానికి కావలసిన అంశాలు తెలపండి. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఫర్ గ్రాస్ లేఅవుట్. గ్రాస్ లేఅవుట్ యొక్క అంశాలను వివరించండి. ఫోర్త్, వాట్ ఆర్ ద స్పెషల్ రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఏ బిజినెస్ స్మూత్లీ? వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించడానికి
కావాల్సిన సౌకర్యాలను గురించి వ్రాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ అనురాధ, CJL in INM, గౌడ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్, గోదావరిఖని.